ఈరోజు శాసన మండలిలో నేను నా పేరు మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. డిఎస్సి మీద డిఎస్సిలోని అక్రమాలు, అదేవిధంగా డిఎస్సిలోని స్పోర్ట్స్ కోటా కింద జరిగిన అవినీతిని చర్చిద్దామని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మేము అడుగుతున్నాం, డిఎస్సి మీద శాసన మండలిలో చర్చ జరగాలని. ఈరోజు మేమంతా చాలా ఆశగా శాసన మండలికి వెళ్ళాం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో లోకేష్ కూడా వస్తున్నాడు. లోకేష్ తప్పకుండా ఈ డిఎస్సి మీద చర్చిస్తాడు. ఎందుకంటే నిన్ననే అసెంబ్లీలో నోట్ ఇచ్చాడు డిఎస్సి మీద, కూడా చర్చిస్తాడని చెప్పి ఆశగా మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఇలా లోకేష్ వచ్చాడు. లోకేష్తో పాటు ఒక 15 మంది మంత్రులు వచ్చారు. అబ్బా బాగానే ఉంది, 15 మంది మంత్రులతో వచ్చాడు, సో డిఎస్సి మీద చర్చ జరుగుతుందని చెప్పి అంత ఆశపడ్డా. తీరా లోకేష్ వచ్చి మంత్రులతో వచ్చి చర్చిద్దాం రండి బాబు అంటే, ఈ లోకేష్ అండ్ టీం ఈ పేపర్లు లీక్ చేసిన లోకేష్ కాదు, ఇతని పేరు లీకేష్. ఈ లీకేష్ వాళ్ళ సభ్యులతోటి, వాళ్ళ మంత్రివర్గంతో పారిపోయాడు. మేము డిఎస్సి మీద చర్చిద్దాం, మీ శాఖకు సంబంధించిన స్కామ్ ఇది, మీ శాఖకు సంబంధించిన స్కామ్లో నువ్వే అడ్డంగా శాసనసభలో దొరికిపోయావు, మేము స్పోర్ట్స్ కోటాలో రాతపూర్వకంగా లేదు తీసేసామని చెప్పావు, ఒక అబద్ధం చెప్పావు. రెండో అబద్ధం, అసలు గత డిఎస్సిలో కూడా రాతపూర్వకంగా లేదు, రిటర్న్ టెస్టులు లేవు స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి మరొక అబద్ధం చెప్పావు. మరి మూడో అబద్ధం, పివి సింధు లాంటి వాళ్ళకి ఏమాత్రం రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్తున్నావు. సరే ఇవన్నీ మాట్లాడదాం అని ఈ లీకేష్ అడిగితే, లీకేష్ అసలు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్తారు. పివి సింధు లాంటి వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇస్తారు. పివి సింధువో, అజరుద్దీనో, లేకపోతే వెంకటేష్ ప్రసాదో, లేకపోతే వివిధ రంగాల్లో స్పోర్ట్స్ రంగాల్లో డిస్ట్రాక్షన్లకు ఒకరికి ఇస్తారు. కానీ 460 మందికి కేవలం సర్టిఫికెట్, అది ఖోఖో ఆడిన వాళ్ళకి, ఖోఖో నేను తప్పట్లేదు, డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇది. ఈయన స్టాన్ఫోర్డ్లో ఏ విధంగా సత్యం రామలింగరాజు డబ్బులతోటి స్టాన్ఫోర్డ్లో మేనేజ్మెంట్ కోటాగా వెళ్ళి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడో, అక్కడి నుంచి వచ్చాడు. అలాగే లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఈ 464 మందిని, సుమారు 450 మంది పోస్టుల్ని ఈ లీకేష్ మంత్రి ఇచ్చేశాడు. ఈ మేనేజ్మెంట్ కోటా, ఈ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈయనతో పాటు ఎవరైతే యోగాలలో నడిచారో వాళ్ళకి ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇచ్చారు. ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో హోంశాఖ ఏ విధంగా కేంద్ర గణాంకాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర హోంశాఖ ఎలాగ కిందకి జారిపోయిందో, లీస్ట్ పెర్ఫార్మెన్స్ లో మన హోంశాఖ ఎలా ఉందో, ఈ 2 సంవత్సరాల్లో విద్యాశాఖ కూడా అదే విధంగా అలా జారుతూ వచ్చింది. ఇదే మంత్రి ఇంకొక 3 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఈ లీకేష్ 3 సంవత్సరాలు విద్యాశాఖగా ఉంటే, 3 సంవత్సరాల్లో ఈయనకు ఒక అవార్డు వస్తుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కాదు, వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లీకేష్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక అవార్డు వస్తుంది. కేంద్ర గణాంకాలు, న్యాయ గణాంకాలు కాదు. ఇప్పటికీ గవర్నమెంట్ పాఠశాలలు మూసేస్తున్నారు, ఇవన్నీ కూడా బోల్డ్ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ డిఎస్సి కాబట్టి ఈ డిఎస్సి మీద ఈ లీకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, సభకు రావాలి, మండలికి రావాలి, మండలిలో సమాధానం చెప్పాలి. మండలిలో సమాధానం చెప్పడమే కాకుండా దీని మీద చర్చ జరగాలి. ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చాడో ఈ లీకేష్ మంత్రి, ఆ పోస్టులను రద్దు చేయాలి, దానికి రాతపత్రం పూర్తి చేయాలి. దీని మీద సిబిఐ విచారణ చేయాలనేది మా డిమాండ్. అరే డిమాండ్, వాళ్ళు మేము డిమాండ్ చెప్తుంటే వాళ్ళు కొత్త డిమాండ్ చెప్తున్నారు. ఏపీపీఎస్సీ మీద జరగాలి అని చెప్తున్నారు. రండ్రా బాబు, ఏపీపీఎస్సీ మీద చెయ్యండి, మేము చెప్తున్నాం. సిబిఐ విచారణ చేయండి. సిబిఐ విచారణ మీద, ఏపీపీఎస్సీ మీద చర్చ పెడదాం, ఇదే కౌన్సిల్లో పెడదాం, డిఎస్ఐ మీద చర్చ పెడదాం. ఈ రెండిట్ల మీద సిబిఐ విచారణ వేయండి. ఈ రెండిట్ల మీద సిబిఐ విచారణ వేసే వరకు
నువ్వు రాజీనామా చేసి నీ శీల పరీక్ష నిరూపించుకో బాబు, లీకేజ్ అంటే ఈ లీకేజ్ తుస్సుమని పారిపోతా ఉన్నారు. ఇప్పటికన్నా సరే రాష్ట్ర ప్రజల తరఫున మీ ద్వారా లీకేజ్ ని అడుగుతుంది ఏంటంటే, ఈ లీకేజ్ మేనేజ్మెంట్ కోటా కింద ఏ విధంగా అయితే సుమారు 464 పోస్టులు ఉన్నాయో, ఏ విధంగా ఎంతెంత డబ్బులు తీసుకున్నారో ఏంటనేది మండలిలో తేలాలి. తప్పకుండా అంతవరకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి శాసన మండలి సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ రోజైనా సరే 4 రోజులు వీళ్ళకేదో మా సహచరులు చెప్పినట్టు ఏదో కొంప కొల్లేరైపోయినట్టు 4 రోజులు పెట్టారు. 4 రోజులు అంటే 6 నెలలకు ఒకసారి పెట్టాలి కాబట్టి 4 రోజులు. 4 రోజుల్లో ఒక రోజు అయిపోయింది. రెండో రోజు మళ్ళీ డిఎస్సి మీద మాట్లాడలేదు. ఇంకా మిగిలింది 2 రోజులు. ఈ 2 రోజుల్ని కాస్త పొడిగిస్తారా లేకపోతే ఈ 2 రోజుల్లోనే ఈ డిఎస్సి మీద చర్చ కొనసాగిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ అన్నాడు. ఈ లీకేజ్ మంత్రి గురించి కూడా బీజేపీ జనసేన కూడా స్పందించాలి. ఈ పేపర్ లీకేజ్, డిఎస్సి స్కామ్ ఇవన్నీ కూడా ఈ బీజేపీ అదేవిధంగా జనసేన వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ కూడా ఈ స్కామ్ ని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే చేయట్లేదు అన్నది కూడా ఈ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నేను చెప్పాడు కదా, నేను ప్రశ్నించడానికే వచ్చాను, ప్రశ్నలతో కూడిన పార్టీ అని చెప్పాడు కదా. ప్రశ్నించవలసిన సమయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ని అదే లీకేష్ ని ప్రశ్నించాలి. ఏమయ్య బాబు, ఇంత స్కామ్ జరుగుతుంటే నువ్వేం చేస్తాను? అదే స్కామ్ జనసేన జరిగితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అదే విధంగా జనసేనని కూడా ఈ లీకేష్ ని ప్రశ్నించాలి, బీజేపీ ప్రశ్నించాలి. ఇలా అవినీతిని అంతా ప్రశ్నించాలని కోరుకుంటూ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో పట్టుబడుతున్నాం. ఏమైనా సరే డిఎస్సి మీద చర్చ జరగాలని